వీడియో పెట్టే ప్రతిసారి ఇలా అనుకుంటూ ఉంటాను, ఈ వీడియోకైనా వ్యూస్ వస్తే బాగుండు అని. కానీ మనలాంటి వాళ్ళకి ఎన్ని వీడియోస్ ఎంత మంచి కంటెంట్ పెట్టినా, ఎంత బాగా ఎడిట్ చేసి పెట్టుకున్నా వ్యూస్ అనేది రావు. సరే ఈ వీడియో కాకపోతే నెక్స్ట్ వీడియోకైనా వస్తాయేమో అని ట్రై చేస్తున్నా, అయినా రావడం లేదు. ఎందుకు ఇంకా వ్యూస్ రాందానికి అని చెప్పి మధ్యలో ఆగిపోయాను. సరే మళ్ళీ నెక్స్ట్ ఒకసారి ట్రై చేద్దాం, పోయేదేముంది, చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద ఫలితాలు ఇస్తాయేమో, మనం మొదటి అడుగు వేయడమే కదా ముఖ్యం అనుకుంటూ, గతాన్ని తప్పు పెట్టడం సులువు కదా, ముందుకు నడవడం అనేది ఒక నిజమైన బలం అనేసి రోజు రోజుకు మనం నేర్చుకుంటూ ఇంకా వీడియోస్ బాగా ఎడిట్ చేయాలేమో అని నాకు నేనే అనుకుంటూ వీడియో అయితే ఈరోజు తీస్తున్నా. మరి నా స్థాయిని ఎవరికో చూపడానికి కాదు, సో నేనేంటో నిరూపించుకోవడానికి బతకాలి అనేసి ఏదో నా యూట్యూబ్ ద్వారా నేను ఇందులో వీడియోస్ అయితే పెట్టుకుంటున్నా. సో వీడియోస్ చేసుకునేటప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగిపోయేంత పెద్దవి కానుకుంటూ, ఎవరో నవ్వారని ఆగిపోకుండా, నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారని అక్కడే ఉండిపోకుండా, ఎప్పుడోకప్పటికి మనకి సక్సెస్ వస్తుంది అనేసి నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే, ఇక్కడ నేను వచ్చేసి పల్లి పట్టి చేద్దాం అనేసి పల్లీలు అయితే వేయించుకున్నా. ఇక్కడైతే బెల్లం అయితే పాకం పెట్టుకుంటున్నా. ఈ పాకం అనేది వాటర్లో వేస్తే మనకి పట్టుకునేటట్టు ఉండాలన్నమాట. సో పల్లీలన్నీ పొడి అంతా తీసేసి ఇలా బాగా మిక్స్ అయిపోయేలాగా బెల్లం పాకంలో బాగా కలిపేసుకొని, ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని, మనకి ఉండలైతే ఉండల్లా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా ఆచులానే పెట్టుకోవచ్చు. మనకి షేప్ అనేది ఎలా వచ్చినా పర్వాలేదు, తినడానికైతే బాగున్నాయా లేదా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది, చాలా ఎమ్మీగా కూడా ఉందన్నమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. అదే బయట నుంచి మనం కొనుక్కొని తెచ్చుకుంటే అంత టేస్ట్ ఉండదు. మనం 60 రూపాయల ప్యాకెట్ పెడితే అందులో ఒక 6 ఎన్నో వస్తున్నాయి అనుకుంటా. ఇంటి దగ్గర పెట్టుకుంటే హెల్తీగా తినొచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై ఫ్రెండ్స్.